అందరికీ నమస్తే. నేను మీ సాయిశ్రం మల్యాల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బేసిక్గా నా గురించి నేను చెప్పుకున్నట్టయితే నేను ఎన్ఐటి వరంగల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్, బయోటెక్నాలజీ చదువుతున్నా. సో మీరందరూ కూడా ఈ ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి పెట్టండి. ఎందుకంటే చాలా మంచి మంచి కంటెంట్ అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నా. ఒకసారి చెక్ చేయండి ఛానల్లో ఉన్న కంటెంట్ని. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి. సో వీడియో గురించి మాట్లాడుకున్నట్టయితే థంబ్నెయిల్లో అండ్ టైటిల్లో చూసినట్టు ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ వీడియో చూసాక మీరే చెప్తారు, అన్న చాలా బాగా చెప్పావు విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ అని చెప్పేసి. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఇక్కడ నేను చూసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేసా. ఈ నోటిఫికేషన్లో మనకు ఫస్ట్ షెడ్యూల్ ఉంది. షెడ్యూల్తోనే స్టార్ట్ చేస్తా, మీకు చూపించుకుంటూ అసలు ఏం చేయాలి, ఎందుకు ఈ షెడ్యూల్ ఏంటి అని చెప్పేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. సో బేసిక్గా ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఫస్ట్ మీకు అయితే అందరు ర్యాంక్స్ చూసుకున్నారు అనుకుంటా. ఎవరైతే ఎలిజిబుల్లో అందరికి తెలిసి ఉంటుంది, లైక్ ఎవరు ఎలిజిబుల్ అయిందని. ఈ 21st నుంచి 29th వరకు ఏంటంటే ఇట్లా పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెచ్ఎల్సి హెల్ప్ లైన్ సెంటర్, డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అంటే బేసిక్గా ఈ 21st ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు మీరైతే కొంచెం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసి ఒక స్లాట్ బుకింగ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అన్నీ మీరు నిజంగానే మీరు ఫిల్ చేసిన డీటెయిల్స్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి అని చేసి ప్రూవ్ చేసుకోవడానికి మీరు ఒక సెంటర్ దగ్గరికి వెళ్ళి అవన్నీ సర్టిఫికేట్స్ చూపించి వెరిఫికేషన్ చేయించుకోవాలి. సో ఈ వెరిఫికేషన్ చేయించుకున్నాక యాక్చువల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ వెరిఫికేషన్ చేయించుకున్నాక మీకు ఏముంటుందంటే ఇప్పుడు చూడండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇవాళ 23rd ఆగస్ట్ ఆల్రెడీ ఇవాళ నుంచి స్టార్ట్ అయిపోయింది. అంటే ఈ వీడియో రేపు పోస్ట్ చేస్తున్నామో 24th ఆగస్ట్ పోస్ట్ చేస్తా. సో 23rd నుంచి 30th ఆగస్ట్ వరకు అయితే స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు పోయి అక్కడికి వెరిఫికేషన్ చేయించేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి, ప్రాసెసింగ్ ఫీ ఎలా చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో ఆల్రెడీ రికార్డెడ్ ఉంది. అదే వీడియో ఇక్కడ యాడ్ చేస్తా. కొంచెం ఒకవేళ డేట్స్ ఆ డేట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి. లాస్ట్ ఇయర్ వీడియో కాబట్టి కొంచెం లాస్ట్ ఇయర్ ప్రకారంగా డేట్స్ ఉంటాయి. సో లాస్ట్ ఇయర్ సేమ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే మీరు ఈ ఇయర్ కూడా స్లాట్ బుకింగ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, సో ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది టీఎస్ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసమే పర్టికులర్గా. సో ఇక్కడ ఫస్ట్ మీరు చేయాల్సిన పని పే ప్రాసెసింగ్ ఫీ. ఇక్కడ హోమ్ పేజ్లో ఉన్నామా, సో ఇక్కడనే ఇంకొక ఆప్షన్ ఉంది కదా, పే ప్రాసెసింగ్ ఫీ. అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది చూడండి డీటెయిల్స్. ప్రాసెసింగ్ ఫీ 1200 ఎవరెవరికి, ఓసీ అండ్ బీసీ బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ, అండ్ 600 ఫర్ ఎస్సీ ఎస్టీ. సో ఇంత అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. అది ఎట్లా పే చేయాలి, మీకైతే ఒక ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా. సో అందరికి నాకు అందరికి తెలిసినట్టు ఉంది. ఒకవేళ మీకు హాల్ టికెట్ నెంబర్ మిస్ అయినా కూడా ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఇది ఇట్లా క్లిక్ చేస్తే హాల్ టికెట్ నెంబర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ అందరికీ కూడా తెలుసు హాల్ టికెట్ నెంబర్. సో హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అప్లికేషన్ కోడ్ని పైన కొట్టేసి పే ఆన్లైన్ ఫీ అని కొట్టుతూనే ఏమవుతుందంటే, మీరు ఇక్కడ షెడ్యూల్లో చూసిన దాని ప్రకారము ఫిల్ బేసిక్ ఇన్ఫర్మేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ, స్లాట్ బుకింగ్ ఫర్ సెలెక్షన్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ అండ్ డేట్. సో ఫస్ట్ మనం చేయాల్సిన 2 ప్రాసెస్ అనమాట. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్, కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది, అది మీరు ఫిల్ చేసేస్తారు. టీ వ్యాలెట్ ఉంటుంది అండ్ ఇంకోటి బిల్ చేసుకుంటుంది. సో బిల్ డేస్ నుంచి పే చేయండి. సో 1200 యాజ్ పర్ ఓసీ బీసీ లైక్ బాయ్స్ అండ్ గర్ల్స్, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 600 రూపీస్. ఇంత పే చేశాక నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ. అది అయిపోయాక సో మీరు పేమెంట్ చేయగానే ఏమైపోతుందంటే, సో ఇదే వెబ్సైట్లో చూడండి వెరిఫై పేమెంట్ స్టేటస్. సో ఇక్కడ చూసుకుంటే మనకు అండ్ ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 అయితే కామన్. ఖచ్చితంగా ఇక్కడ నోట్ చేసుకొని పెట్టుకోండి, అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ మిస్ అయితే దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ పోండి. సో హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ కూడా చూపిస్తాను. సో ఇట్లా లాగిన్ చేసి ఇక్కడ లైక్ వెరిఫై పేమెంట్ ట్రాన్సాక్షన్ కొడితే, అంటే మీరు నేను బిల్ డేస్క్ అని చెప్పిన కదా, సో ఇక్కడ నుంచి వెరిఫై కొడితే సో మీది సక్సెస్ అయిందా లేదా అని తెలుస్తుంది. సో వన్స్ సక్సెస్ఫుల్ అయినాక ఏం చేయాలి, సో మళ్ళీ ఇక్కడనే సో ఇదే వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ఆప్షన్ ఉందా, ఈ స్లాట్ బుకింగ్ ఆప్షన్కి వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, టీఎస్ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మళ్ళీ ఈ 3 కొట్టేసి ఈ కేస్ సెన్సిటివ్ కోడ్ని ఇక్కడ కొట్టేసి షో అవైలబుల్ స్లాట్స్. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, ప్రింట్ స్లాట్ బుకింగ్ రిసిప్ట్ కదా. సో ఇది క్లిక్, దీనికి కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ప్రింట్ స్లాట్ బుకింగ్ కొడితే మీకు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. ఆ రిసిప్ట్ని కూడా మీరు ఒకటి స్టోర్ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇది వచ్చేసి స్లాట్ బుకింగ్. సో ఇక్కడ చూసుకోండి, ఇన్ని స్లాట్ బుకింగ్ సెంటర్స్ ఉంటాయి, 37 ఉన్నాయి మొత్తం. సో మీ డిస్ట్రిక్ట్ బట్టి మీ దగ్గర, మీ ఇంటికి దగ్గర ఏది ఉంటే దాని దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఏపీ స్టేట్ వాళ్ళు కూడా మీకు దగ్గరలో ఏ హెల్ప్ లైన్ సెంటర్ ఉంటే దానికే బుక్ చేసుకోవాలి. సో మీకైతే లైక్ ఏపీలో ఉండవు, మీరు టీఎస్కి వచ్చి లైక్ వెరిఫికేషన్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేశాక ఏం చేయాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తారు 23rd నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ 25th రోజు మీరు బుక్ చేసుకున్నారు. సో 25th రోజు మీరు ఎక్కడ బుక్ చేసుకున్నారు, ఏ హెల్ప్ లైన్ సెంటర్. సో మనకు డిస్ట్రిక్ట్ వైజ్ హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా ఉంటుంది, దాన్ని బట్టి మీరు బుక్ చేసుకోవచ్చు. స్లాట్, డేట్, టైం
దాన్ని కూడా మేము అన్ని కరెక్ట్గా ప్రాపర్గా బుక్ చేసుకుంటే అదే టైంకి వెళ్ళాలి. ఓకే, అక్కడ వెరిఫికేషన్ అయిపోయాక ఏమవుతుందంటే మీకు ఇప్పుడు ఒకటి మీరు చూపిస్తాను చూడండి. చాయిస్ ఫిల్ చేయడానికి లాగిన్ డీటెయిల్స్ కావాలి. ఆ లాగిన్ డీటెయిల్స్ కావాలనుకుంటే క్యాండిడేట్స్ విల్ జనరేట్ పాస్వర్డ్ జనరేషన్ ఎట్లా అంటే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక సెంటర్లోనే చెప్తారు మోస్ట్లీ ఈ నెంబర్కి ఇట్లా మెసేజ్ చేయండి అని చెప్పేసి. లేదు అని చెప్పకపోతే సో మీరు కూడా ఒకసారి చూసుకోండి. 9731979899 ఈ నెంబర్కి మీరు ఏ మెసేజ్ చేయాలి తెలుసా? TSMSET క్యాపిటల్స్లో స్పేస్ 01 స్పేస్ మీ హాల్ టికెట్ నెంబర్, TSMSET హాల్ టికెట్ నెంబర్. ఇది మెసేజ్ చేస్తే ఏమవుతుందంటే మీకు లాగిన్ డీటెయిల్స్, పాస్వర్డ్ ఏంటి, లాగిన్ ఐడి ఏంటి అని చెప్పేసి మెసేజ్ వచ్చేస్తుంది. అది ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్కడైతుంది? హెచ్ఎల్సీ ఎట్లా బుక్ చేసుకోవాలి? స్లాట్ బుకింగ్లో. సో ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆల్రెడీ వీడియోలు చూపించాను కదా స్లాట్ బుకింగ్ ఎట్లా చేసుకోవాలో. సో అది అయిపోయాక మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి కదా. ఆ లాగిన్ డీటెయిల్స్తోని ఇవాళ 8 PM అంటే 23rd 8 PM నుంచి ఆల్రెడీ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయిపోయింది. సో చాయిస్ ఫిల్లింగ్ కూడా ప్రీవియస్ రికార్డింగ్ ఉంది, 2020 రికార్డింగ్ ఉంది. ఆ రికార్డింగ్ కూడా ఇక్కడ జాయిన్ చేస్తా. అది కూడా చూడండి ఎట్లా చాయిస్ ఫిల్లింగ్ ఎట్లా చేయాలో మీకు అర్థమవుతుంది. సో 23rd నుంచి 2nd September వరకు అయితే మీకు చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ ఉంది. సో అంటే మీకు మీ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంది, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంది, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంది అంటే ఒక్కొక్కటి 1 2 3 ఇట్లా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక మీరు ఈ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా. సో ఇది క్లిక్ చేస్తే అంటే మీరు పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టాలి ఫస్ట్. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కొట్టేసేయండి. సో రిజిస్ట్రేషన్ నెంబర్ తర్వాత TSMSET హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో మీకంటూ వచ్చిన ర్యాంక్ ఇవన్నీ ఎంటర్ చేశాక సో డేట్ ఆఫ్ బర్త్ కూడా అడుగుతుంది. సో జనరేట్ పాస్వర్డ్ అని క్లిక్ చేసేసి సో డీటెయిల్స్ అయితే వచ్చినాయి కదా. సో ఒక పాస్వర్డ్ అయితే పెట్టుకోండి. సో మీకంటే ఒక పాస్వర్డ్ అయితే జనరేట్ చేసుకోండి. సో పాస్వర్డ్ జనరేట్ చేసుకున్నాక మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇప్పుడైతే మనం పాస్వర్డ్ సెట్ చేసుకున్నామో రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ అని చెప్పేసి వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎవరికి పాస్వర్డ్ అనేది షేర్ చేయొద్దు. క్యాండిడేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మిస్యూజ్ ఆఫ్ పాస్వర్డ్. సో ఇఫ్ యూ ఫర్గట్ ద పాస్వర్డ్ అప్రోచ్ ఎనీ హెల్ప్ లైన్ సెంటర్ విత్ TSMSET హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ టు గెట్ ఎ న్యూ పాస్వర్డ్. ఒకవేళ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే దగ్గరున్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ యొక్క హాల్ టికెట్ అండ్ ర్యాంక్ కార్డ్ని అయితే సబ్మిట్ చేస్తే మాత్రం మీకు ఏదో కొత్త పాస్వర్డ్ పెట్టుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఆల్టర్నేటివ్లీ you can get a randomly generated password by clicking forgot your password link from candidate's login screen. So SMS will be sent to the mobile number given at a time of certificate verification. So లాగౌట్ చేసేసేయండి. లాగౌట్ చేసినాక ఇక్కడ క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళండి. క్యాండిడేట్ లాగిన్కి వెళ్ళాక మీకు ఆల్రెడీ మీ మొబైల్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వచ్చిన ఏదైతే లాగిన్ ఐడి ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయండి 50. సో ఎంటర్ చేశాక హాల్ టికెట్ నెంబర్ కూడా అడిగింది ఇక్కడ. సో ఇందాక మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వండి. సో డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినాక ఇక్కడ సో క్యాప్చా కోడ్ అనమాట. సో పైన ఇచ్చిన కోడ్ని ఇక్కడ కింద ఎంటర్ చేయండి. సో సైన్ ఇన్ అని ప్రెస్ చేస్తే మనం అయితే ఇక్కడికి ఆప్షన్ వెబ్ కౌన్సిలింగ్ సైట్కి అయితే మనము సైన్ ఇన్ అవుతాము. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కలర్ కోడ్స్ ఫర్ కాలేజెస్. యూనివర్సిటీ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. SF అయితే ఇట్లా ఉంటుంది, గర్ల్స్ అయితే ఇట్లా ఉంటుంది, మైనారిటీకి ఇది అండ్ ప్రైవేట్కి ఇది. సో ఇవన్నీ చదివేసేసి సో ఇక్కడైతే మనకు ఆప్షన్ ఎంట్రీ ఎలాగో అవన్నీ కూడా మనకు వాళ్ళైతే చూపించడం జరిగింది. సో మనకు మీరు రిజిస్టర్ మొబైల్కి అయితే ఒక OTP అయితే వస్తుంది. మీరు ఇక్కడ లాగిన్ అవ్వడుతూనే ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేసేయండి. సో OTP ఎంటర్ చేసేసి ఐ డిక్లేర్ అని ప్రెస్ చేసేసి క్లియర్ ఫర్ ఎంట్రీ ఆప్షన్. సో లాగౌట్ కూడా చేసేసుకోవచ్చు. సో మనం ఇక్కడ ఆప్షన్ ఎంట్రీ చూద్దాము. సో ఇక్కడికి వచ్చేసినాం కదా. సో ఇవన్నీ కూడా డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్. సో మనకి ఎక్కడెక్కడ కాలేజెస్ కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు. హైదరాబాద్ పెట్టుకుందాము, తర్వాత కరీంనగర్, సో పెద్దపల్లి, సో వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. సో ఇవన్నీ అయితే నేను పెట్టుకున్నాను. సో ఇవన్నీ పెట్టుకొని చెప్పేసి జగిత్యాల్, మంచిర్యాల్. సో ఇవన్నీ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ మాత్రం మనకు సెలెక్ట్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్స్, అట్లీస్ట్ 1 డిస్ట్రిక్ట్ షుడ్ బి సెలెక్టెడ్. సో పక్కా ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సిందే.
సో సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనం అక్కడికి ఆప్షన్ ఎంట్రీకి అయితే అవైలబుల్గా ఉంటుంది, ఓపెన్ అవుతుంది. సో వికారాబాద్ కూడా సెలెక్ట్ చేసుకోండి, రంగారెడ్డి కూడా హైదరాబాద్ దగ్గరలో ఉన్న చుట్టుపక్కల ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే మాత్రం సో హైదరాబాద్లో అయితే ఛాన్సెస్ అంటే ఐ మీన్ కాలేజెస్ అయితే మిస్ కాకుండా ఉంటుంది. సో మేడ్చల్, సో ఇవన్నీ అయితే సెలెక్ట్ చేసేసుకొని ఏం చేసేయండి, డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్. సో ఇక్కడికైతే మనం వచ్చేసాం ఇప్పుడు లాస్ట్కి. సో ఇక్కడికి వచ్చేసాక ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే లైక్ ఇప్పుడు మెయిన్గా నేను ఒక వీడియో పెట్టాను కదా, టాప్ 20 కాలేజెస్ విత్ దర్ ఎంసెట్ కోడ్స్ అని కూడా పెట్టాను. సో ఇక్కడైతే కాలేజ్ కోడ్స్ అయితే ఇవ్వడం జరిగింది మనకు, ఇవన్నీ కాలేజ్ కోడ్స్. సో ఇది డిస్ట్రిక్ట్. ఇప్పుడు నాకు తెలిసిన ప్రకారం KMIT ఉంది, ఇది హైదరాబాద్ డిస్ట్రిక్ట్. ఇది ఏంటి అంటే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో ఇక్కడ మనకు సో చూడండి, ఇక్కడ అది క్లిక్ చేస్తే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ KMIT నారాయణగూడ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ అండ్ రీజన్ OU ప్రైవేట్, ఇక్కడ ఇదన్నీ కూడా వస్తుంది. సో అక్కడ కోవిడా లేకపోతే ఓన్లీ గర్ల్స్ అని చెప్పేసి, సో అక్కడ మనకు అయితే ఓన్లీ CSE అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు నాకు KMIT CSE టాప్ పొజిషన్లో కావాలంటే ఇది ఇక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ 1 అని పెట్టుకున్నాం అనుకో అయిపోతుంది అనమాట. సో అట్లానే ఇప్పుడు నెక్స్ట్ సో ఇది KMIT, దెన్ ఇది వచ్చేసి OUCE, సో ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్. సో ఇది 1 పెట్టేసి నేను ఇది ఇట్లా 2 ఇట్లా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎన్నిసార్లు ఇది VSAV అంటే ఏంది, వాసవి. సో ఇది 3లో పెట్టుకుంటాను నేను. సో అట్లనే ఇప్పుడు మనం అన్ని సెర్చ్ చేసుకోవాలి మన కాలేజ్ సో TSMCET హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇట్లా మనమైతే ఇట్లా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సో అట్లనే MHVR మహావీర్, తర్వాత ఇక్కడ చూసుకోండి, ఇక నిగ్మా కరీంనగర్ ఇది, సో వాగీశ్వరి కరీంనగర్, ఇట్లా ఏస్ మేడ్చల్లో ఏస్ ఇంజనీరింగ్ కాలేజ్. సో అనురాగ్ది కూడా ఉంటుంది, CVSR ఇవన్నీ CVSR, ఇది మేడ్చల్. సో నేను ఇట్లా 4 ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇట్లనైతే ఇచ్చేసావు. ఇప్పుడు JNTH మేడ్చల్ డిస్ట్రిక్ట్, సో ఇది 5 ఇద్దాం అనుకుంటున్నా. సో ఇవన్నీ కూడా CRS, సో మల్లారెడ్డి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి, MLID, MLRD, MLRS, MRCE, MREC, MREM, MRET, MRIT ఇవన్నీ కూడా మల్లారెడ్డివే. సో ఇక్కడ మీకు సంబంధించిన కాలేజెస్ అంటే ఐ మీన్ మీరు ఏవైతే పెట్టుకుందాం అనుకున్న కాలేజెస్ వాటి యొక్క కాలేజ్ కోర్స్ తెలుసుకొని సో ఇక్కడైతే మీరు గురునానక్, తర్వాత సో ఇక్కడ CVRH కూడా ఉంది, CVR కాలేజ్. సో తర్వాత MBSR ఉంది. సో ఇట్లా ప్రతి ఒక్క కాలేజ్ మాత్రం మీరు చూసుకుంటే మాత్రం మీకైతే అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఇట్లా అన్ని PHA కోర్సెస్ ఉన్నాయి, ఇది AGE కోర్సెస్, తర్వాత AEC కోర్సెస్, ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ కోర్సెస్. మనకు కావాల్సింది ఇంజనీరింగ్ కాబట్టి ఇవన్నీ ఇక్కడనే ఉంటాయి మనకు అన్ని. సో ఇప్పుడు ఎన్ని ఆప్షన్స్ అయితే మనం పెట్టుకున్నాము, సో ఎంటర్ బిట్వీన్ ఆప్షన్స్, సేవ్ ఆప్షన్స్ చూస్తే సో 5 ఆప్షన్స్ అయితే మనకు సేవ్ అయిపోయినాయి. సో లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ చూసుకుందాం మనము. వ్యూ అండ్ ప్రింట్ తీసుకున్నట్టయితే మనకు వ్యూ సేవ్డ్ ఆప్షన్స్ ఇది క్లిక్ చేస్తే చూడండి, ఫస్ట్ మనం ఎట్లా యాస్టీస్ ఏ నెంబర్ ప్రకారం అయితే ఇచ్చినామో అట్లా ఇక్కడ మనకు పడుతుంది, ఇట్లా ఆప్షన్స్ అయితే పడతాయి. సో ఇట్లా ప్రింట్ మాత్రం తీసుకోవచ్చు మనం. సో అదనమాట. సో ఇట్లా మీరైతే మీకు సంబంధించిన కాలేజెస్ అన్నీ కూడా ప్రతి ఒక్క కాలేజ్ కోడ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని మాత్రం ఒక పేపర్లో రాసుకోండి, ఏ కాలేజ్ పెడదాం అనుకుంటున్నారో అవన్నీ కూడా ఒక పేపర్లో రాసేసి ఇవన్నీ చేసేయండి. సో ఇప్పుడు ఇక్కడ ఇది బ్లూ కలర్లో ఎందుకు ఉంది, యూనివర్సిటీ అనేది బ్లూ కలర్లో మెన్షన్ చేశారు. సో అట్లా. సో అండ్ ఈ గ్రీన్ కలర్లో ఎందుకు ఉంది ఇది, ఇవన్నీ కూడా మైనారిటీ కాలేజెస్. సో అలా అనమాట. మీరు అన్నీ కూడా ప్రతి ఒక్కటి చూసుకొని ప్రైవేట్ కాలేజెస్ అన్నీ కూడా ఈ కలర్లో ఉంటాయి. సో ఇట్లా మీకు లాస్ట్ సేవ్డ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేస్తే మాత్రం సో ప్రతిసారి మీకు ఇక ఓన్లీ హైదరాబాద్ పెట్టుకుంటే ఓన్లీ హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న కాలేజ్ మాత్రమే వస్తాయి. సో అట్లా మీకు మీ కాలేజ్, మీరు ఏ కాలేజ్ అయితే పెట్టుకుందాం అనుకుంటారో ఆ కాలేజ్ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆ డిస్ట్రిక్ట్లో ఉన్న ప్రతి ఒక్క కాలేజ్ లిస్ట్ అనేది మీకు అక్కడ కనిపిస్తుంది. సో దాని ప్రకారంగా మీరు అరేంజ్ చేసుకుంటే మంచిది. సో అట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ కరీంనగర్ ఓపెన్ చేస్తున్నా. సో కరీంనగర్ ఓపెన్ చేసేసి ఆల్రెడీ ముందు నేను 5 ఆప్షన్స్ సెలెక్ట్ చేసేసుకున్నాను కదా. సో కరీంనగర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఆల్రెడీ పెట్టుకున్న ఆప్షన్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో ఇక్కడ లైక్ ఏంటంటే శ్రీ చైతన్య ఉంది కదా, ఇక్కడ 6 ఇచ్చుకుంటున్నాను నేను. 6 నెంబర్ ఇచ్చుకుంటే సో సేవ్ ఆప్షన్స్ కొట్టేసి సో
మనము ఇక్కడ సేవ్ చేయాలంటే పక్కా ఇక్కడ మనమైతే హాల్ టికెట్ నెంబర్ని ప్రెస్ చేయాలి. సో ఇలాగ మనం హాల్ టికెట్ నెంబర్ ప్రెస్ చేసి సేవ్ కొడితేనే సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ వ్యూ అండ్ ప్రింట్ కొట్టుకున్నాం అనుకో, సో వ్యూ సేవ్డ్ ఆప్షన్ దగ్గర పోతే సో ఇక్కడ చూడండి ఫస్ట్ 5 ఆప్షన్స్ ఇందాక మనం పెట్టింది. సో ఇప్పుడు మళ్ళీ కరీంనగర్లో శ్రీ చైతన్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కరీంనగర్ ఇట్లా కంప్యూటర్ సైన్స్ పెట్టుకున్నాం కదా. సో ఇలా అన్నమాట. సో ఎప్పుడు ఇది ఇక్కడ చూడు ప్రింటెడ్ యాజ్ ఆన్ డేట్, ఏ టైంకి మనం ప్రింట్ తీసుకుంటున్నామో కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఈ వెబ్ తీసేసుకోండి. సో ఇలాగ చేసుకుంటే బెటర్. నన్ను అడిగితే మీరు మొబైల్లో చేసే కంటే ఏదైనా ల్యాప్టాప్ వర్క్ దగ్గర ఉన్న నెట్ సెంటర్ కన్నా లేకపోతే పీసీలో చేసుకుంటే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. సో ఇట్లా చేసేసుకున్నాక అంతా అయిపోయినాక పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటామంటే కూడా ఇక్కడ చేంజ్ చేసేసుకోవచ్చు. ఆర్ఎల్స్ డైరెక్ట్ ఇక్కడ నుంచి లాగౌట్ అయిపోవచ్చు. సో ప్రతిసారి మీరు చేసిన ఆప్షన్స్ చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సేవ్ అండ్ లాగౌట్ కొట్టండి. సో ఇక్కడ కూడా చూడండి ఎంటర్ నాన్ బ్లాంక్ డేటా ఇన్ హాల్ టికెట్ నెంబర్. సో ఇక్కడ కూడా చూడండి మీరు పక్కా హాల్ టికెట్ నెంబర్ అయితే ప్రతిసారి కొట్టాల్సిన అవసరం ఉంటుంది. సో సేవ్ అండ్ లాగౌట్ కొడితే సో లాగౌట్ అయిపోతుంది ఇట్లా. సో మనకి ఏమేమైతే ఆప్షన్స్ పెట్టుకున్నామో ఇక్కడ కూడా చూపిస్తుంది. సో ఇట్లా మనం లాగ్అవుట్ అయితే అయిపోయినాం. సో ఇది అన్నమాట ప్రాసెసింగ్. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ వెబ్ కౌన్సిలింగ్. సో హోప్ మీ అందరికి కూడా మీకు నచ్చిన కాలేజెస్లో సీట్ రావాలని చెప్పేసి కోరుకుంటూ సో ఇక సెలవు. ఆటోమేటిక్గా 2 సెప్టెంబర్ రోజు ఏంటంటే చాయిస్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది. దాని తర్వాత మీకైతే ఇలాంటి చేంజెస్ చేయడానికి అయితే ఆప్షన్ ఉండదు. సో ఫ్రీజ్ అయిపోయాక ఆప్షన్స్ ఫ్రీజ్ అయిపోయాక ఏంటంటే ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అలాట్ అయితే మీ ర్యాంక్ బట్టి మీరు ఇచ్చిన ప్రిఫరెన్స్ బట్టి మీకు ఏ సీట్ అయితే వస్తుందో అని చెప్పేసి అవన్నీ ఫిల్ చేస్తారు. అవి మీకు అలాట్మెంట్ ఇస్తారు. అది మీకు మెసేజ్ ద్వారా వస్తుంది. అలాగే లాగిన్ చేసి కూడా చెక్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీకు సీట్ అలాట్ అయ్యాక అది ఎప్పుడైతుంది 6 సెప్టెంబర్ రోజు సీట్ అలాట్ అవుతుంది. 6th నుంచి 13th వరకు మీకు కొంచెం టైం ఉంటుంది. వాళ్ళు ఫీజు కట్టమని చెప్తారు. సేమ్ లింక్ సేమ్ పోర్టల్లో మళ్ళీ లింక్స్ ఇస్తా, అలాట్మెంట్ ఎట్లా చెక్ చేయాలో కూడా చూపిస్తా. అవి తర్వాత వస్తే వీడియోస్ అవన్నీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో ఒకటి ఏమో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఐ రిపోర్ట్ అని చెప్పేసి అది క్లిక్ చేయాలి. అలాగే ఫీ పేమెంట్ కూడా చేయాలి ఆ కాలేజ్కి. అది ఎంత పేమెంట్ అని చెప్పేసి నేను చూపిస్తాను యాజ్ యూ మూవ్ ఫార్వర్డ్ ఇన్ దిస్ వీడియో. సో ఇది ఎప్పుడు చేయాలి? 13 సెప్టెంబర్ లోపు పేమెంట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు సో ఇది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ ఏమవుతుందంటే లైక్ ఆన్లైన్ ఫిల్లింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్. మళ్ళీ సేమ్ ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ వెరిఫికేషన్, మళ్ళీ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ October 1st వరకు. October 1st రోజు ఫ్రీజ్ ఆప్షన్స్, మళ్ళీ వాళ్ళకి సీట్ అలాట్మెంట్ 4th October రోజు అవుతుంది. అండ్ వాళ్ళకు 4th నుంచి 8th వరకు ట్యూషన్ ఫీజు. అట్లే ఫైనల్ ఫేజ్ ఎప్పుడు? ఫైనల్ ఫేజ్ లాస్ట్గా ఎండ్ అయిపోయేది ఎప్పుడు అంటే 21st October రోజు అయిపోతుంది. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటాయి బేసిక్గా. లాస్ట్లో సీట్లు మిగిలిన అన్ని వాటికి కూడా ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఇంజనీరింగ్ అండ్ B.Pharmacy కాలేజెస్కి. సో స్పాట్ అడ్మిషన్స్ ఎప్పుడు? 28th October రోజు జరుగుతుంది స్పాట్ అడ్మిషన్. సో వీళ్ళందరూ కూడా ఎవరెవరికైతే సీట్ అలాట్ అవుతుందో 17th October నుంచి 21st October మధ్యలో అందరూ కూడా కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. కాలేజ్ రిపోర్ట్ అంటే కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళాలి. ఓకే, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 10% రిజర్వేషన్ ఉంటుంది. మీరు ఒకవేళ అప్లికేషన్లో పెట్టుకోకపోయినా మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ తీసుకొని సెంటర్కి వెళ్ళి వెరిఫికేషన్ చేయించేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. సో ఏమేమి సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి సెంటర్కి? సో ఇది చాలామంది అడిగారు నన్ను. సో ఇక్కడ చూపిస్తే చూడండి, ప్రతి ఒక్కటి 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకెళ్ళండి. TSMCET ర్యాంక్ కార్డ్, ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా అది. తర్వాత TSMCET హాల్ టికెట్, మీరు ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్. ఆధార్ కార్డ్, మీ ఆధార్ కార్డు అన్ని 2 జిరాక్స్లు తీసుకెళ్ళండి. ఒకటి ఒరిజినల్ తీసుకెళ్ళండి. ఒరిజినల్ ప్లస్ 2 జిరాక్స్, అంటే మొత్తం 3 సెట్స్ ఉండాలి మీ దగ్గర. ఒకటేమో ఒరిజినల్, 2 జిరాక్స్లు. తర్వాత SSC ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ 10th క్లాస్ మేము 2 జిరాక్స్లు ప్లస్ ఒరిజినల్. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్. సో బేసిక్గా మీ దగ్గర షార్ట్ మెమో ఉంటుంది కదా, ఇప్పుడైతే షార్ట్ మెమో ఇస్తారు. కాలేజ్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి షార్ట్ మెమో తీసుకెళ్ళాలి. తర్వాత 6th to ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ స్టడీ సర్టిఫికేట్. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అంటారు చూడు, మీకు స్కూల్లో ఇస్తారు. 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కటి ఉండాలి. ఒకరు లేకపోతే మీ స్కూల్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుని వెళ్ళండి. తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ TC. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ January 1st, 2022 బై కాంపిటెంట్ అథారిటీ ఇఫ్ అప్లికేబుల్. ఒకవేళ మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాలనుకుంటే అది కూడా తీసుకెళ్ళాలి. ఒరిజినల్ ఒకటి, 2 జిరాక్స్లు, మొత్తం 3. తర్వాత ఈడబ్ల్యూఎస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2022 to 2023. ఎవరైతే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్ళాలి. అలాగే మీరు ఇన్కమ్ కూడా పెట్టాలనుకుంటే ఇన్కమ్ కూడా తీసుకెళ్ళండి మళ్ళీ దాంతోపాటు. క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై కాంపిటెంట్ అథారిటీ. సో BCA, BCB, BCD, SC, ST వీళ్ళందరూ కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ క్యాండిడేట్స్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 7 years preceding to qualifying examination in case where the candidate has no institutionalized education. అంటే ఒకవేళ
పర్టికులర్ ఇన్స్టిట్యూషన్లో చదవనట్టయితే బేసిక్గా మీకు ఇవి ఉండే కదా స్టడీ సర్టిఫికేట్ ఎవరికైతే ప్రాపర్గా లేదో లాస్ట్ 7 years మీరు ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు ఆల్రెడీ ఇన్స్టిట్యూషనలైజ్ అంటే కరెక్ట్ యాజ్ పర్ ద రూల్స్ యాజ్ పర్ ద కాలేజ్ ఒక స్కూల్లో ఆర్ కాలేజ్లో రిజిస్టర్ చదువుకుంటే మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం లేదు. In respect of non-local candidates, in order to consider them for allotment order, unreserved seats for the following certificates need to be submitted. ఒకవేళ మీరు ఏపీ స్టూడెంట్స్ అయితే మీరు ఏపీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఒకవేళ ఎంప్లాయర్ సర్టిఫికేట్. సో మైనారిటీస్ అయితే ఎస్ఎస్సి టీసీ కంటైనింగ్ మైనారిటీ స్టేటస్ ఆర్ సర్టిఫికేట్ ఫ్రమ్ హెడ్ మాస్టర్. మీ కనుక లైక్ పిహెచ్సి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇవన్నీ మన సర్టిఫికేట్స్ ఉన్నా, ఎన్సీసీ సర్టిఫికేట్స్ ఉన్నా, తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్నా, ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్స్ ఉన్నా, ఇవన్నీ కూడా ఒరిజినల్ ప్లస్ 2 sets ఆఫ్ జిరాక్స్ కూడా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. సో ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఫేజ్లోనే ఉంటుంది, సెకండ్ థర్డ్ ఫేజ్లో ఏమి ఉండదు. సో ఈ ట్యూషన్ ఫీజ్ టు బి పేడ్ అని చెప్పేసి ఇక్కడ చూడండి. ద ట్యూషన్ ఫీ పర్టికులర్ సీట్ అవైలబుల్ అండర్ కన్వీనర్ కోటా కాలేజ్ విల్ బి మేడ్ అవైలబుల్ ఆన్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో అయితే ట్యూషన్ ఫీ గురించి అప్డేట్ చేశారంట బిఫోర్ ద కామెన్స్మెంట్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. సో నేను కూడా ఇప్పుడు ఒకవేళ కుదిరితే చూపిస్తా. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్లో అటెన్షన్ టు క్యాండిడేట్స్ అండ్ పేరెంట్స్ ఆన్ ట్యూషన్ ఫీ ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఒకటి ఇట్లా ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక లింక్ ఉంది చూడండి. ఈ లింక్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ ప్రతి ఒక్క కాలేజ్ గురించి అయితే మెన్షన్ చేసి ఉన్నారు ఎంత ఫీజు ఏందని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తే చూడండి. సో ఇక్కడ చూసుకుంటే వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,25,000. సో డేట్ ఆఫ్ పర్సన్ ఇవన్నీ చూసుకోండి. 1,80,000 ఫీ స్ట్రక్చర్ ప్రపోజ్డ్ బై పిటిషనర్స్ ఫర్ ద బ్లాక్ పీరియడ్ ఆఫ్. సో ఫీ స్ట్రక్చర్స్ ఇవన్నీ అయితే మెన్షన్ చేసి ఉన్నాయి ఆల్రెడీ. సో దీని ప్రకారమే మీరైతే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. దానికంటే ముందు లైక్ చెక్ చేసుకోండి, ఆప్షన్ ఫిల్ చేసే ముందు ఈ ఫీజు అన్ని ఒకసారి చెక్ చేసుకోండి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1,31,000. సో నాకు తెలిసేదే నేనైతే చాలా నీట్గా అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నా. ఒకవేళ మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలో తెలుసు కదా, ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, అలాగే ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి, అలాగే డూ కామెంట్. చలో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోకి మాత్రం ఇంతే, ఇంకా తర్వాత వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.